తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటులో వీసీకే లెఫ్ట్ పార్టీలు విజయ్కి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. లెఫ్ట్ వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి మెజారిటీ లభించింది. టీవీకేకు 107 సీట్లు ఉండగా 5 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఇక సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలు తలో 2 సీట్లు ఉండటంతో టీవీకే బలం 118కి చేరింది. కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లనున్న టీవీకే చీఫ్ విజయ్ 118 మంది ఎమ్మెల్యేల లిస్ట్ను గవర్నర్కు అందించనున్నారు. మొత్తంగా అరవ డ్రామాకు తెరపడే సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు స్టార్ట్ అయిన ట్విస్టులు కాసేపటితో ముగిసినట్లేనని అర్థమవుతోంది. ఇక అరిష్టాలన్నీ దాటి విజయ్ సీఎం సీటును అధిరోహించేందుకు కావలసిన బలాన్ని కూడగట్టినట్లుగా ప్రస్తుత పరిణామాలు అర్థమవుతున్నాయి. 4వ తేదీన రిజల్ట్స్ రాగా 4 రోజులుగా హైడ్రామా నడుస్తూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 108 సీట్ల దగ్గర ఆగిపోయింది టీవీకే. మరో 10 సీట్లు కావాల్సిన సందర్భంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విజయ్ కోరినా గవర్నర్ అనుమతించలేదు. ఇక్కడి నుంచి తమిళ పాలిటిక్స్ అరవ డ్రామాను మించి రక్తి కట్టిస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి టీవీకేకు సపోర్ట్ ఇచ్చింది. ఈ సమయంలో డీఎంకే తీవ్ర స్థాయిలో మండిపడింది. పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్కు 5 సీట్లే ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 సీట్లు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో వామపక్షాలు మద్దతు ఇస్తాయని టాక్ నడిచింది. అందరూ కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేస్తాయని అంతా భావించారు. కానీ వామపక్షాలు, వీసీకే పార్టీలు వెంటనే విజయ్కి మద్దతు తెలపలేదు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్తో వరుసగా మంతనాలు జరిపారు. దీనికి ముందు తమిళనాడులో సంచలనమే జరగబోతోందని, బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తూ స్టాలిన్ తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో మిత్రపక్షాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో విజయ్ పార్టీలో మళ్లీ ఆశలు చిగురించాయి. దాదాపు 2 రోజులుగా జరిగిన తర్జన భర్జనల తర్వాత వామపక్షాలు, వీసీకే పార్టీ టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో విజయ్కి కావాల్సిన బలం దొరికినట్లయింది. గవర్నర్ పెట్టిన మెలికను అధిగమించినట్లు అయింది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గవర్నర్కు నిరూపించేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ మద్దతు ఇవ్వగా సిపిఎం కూడా సానుకూలంగానే ఉంది. ఇదే బాటలో వీసీకే కూడా విజయ్కి మద్దతుగా నిలవనుంది. దీంతో విజయ్ సీఎం సీటును అధిరోహించేందుకు ఉన్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లయ్యాయి. కాసేపట్లో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలవబోతున్నారు. వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే సంఖ్యాబలం 118కి చేరినట్లుగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే 118 మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంతో గవర్నర్ని మరొకసారి కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజయ్ మరోసారి కోరనున్నట్లుగా తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు దీంతో లైన్ క్లియర్ అయినట్లుగా అయింది. ప్రభుత్వ ఏర్పాటులో వీసీకే, లెఫ్ట్ పార్టీలు విజయ్కి మద్దతిచ్చేందుకు అంగీకరించాయి. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి మెజారిటీ లభించింది. టీవీకేకు 107 సీట్లు ఉండగా 5 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుని తెలిపింది. ఇక సిపిఐ, సిపిఎం, వీసీకే 3 పార్టీలు తలో 2 సీట్లు ఉండటంతో టీవీకే బలం 118కి చేరింది. కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లనున్న టీవీకే చీఫ్ విజయ్ 118 మంది ఎమ్మెల్యేల లిస్ట్ను గవర్నర్కు అందించనున్నారు. మొత్తంగా అరవ డ్రామాకు తెరపడే సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు స్టార్ట్ అయిన ట్విస్టులు కాసేపటితో ముగిసేట్టుగానే అర్థమవుతోంది. మొత్తంగా అరవ డ్రామాకు తెరపడే సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. కౌంటింగ్ రోజు స్టార్ట్ అయిన ట్విస్టులు కాసేపటితో ముగిసేట్టుగానే అర్థమవుతోంది. అరిష్టాలన్నీ దాటి విజయ్ సీఎం సీట్ను అధిరోహించేందుకు కావలసిన బలాన్ని కూడగట్టినట్లుగా ప్రస్తుత పరిణామాలు అర్థమవుతున్నాయి. 4వ తేదీన రిజల్ట్స్ రాగా 4 రోజులుగా హైడ్రామా నడిచింది. దీంతో కాసేపట్లో మరొకసారి గత 2 సార్లు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలవడం, గవర్నర్
ప్రభుత్వ ఏర్పాటుకి అంగీకారం తెలపకపోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి, అనేక వదంతులు వ్యాపించాయి. తమిళనాట బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా కలవబోతున్నాయి అనేటువంటి డ్రామా కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలవటలేదు అని ఒక క్లారిటీ కూడా రెండు పార్టీల అధినేతలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో డిఎంకేతో పొత్తు ధర్మంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, లైన్స్లో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు తమ మద్దతును ప్రకటించడానికి తర్జన భర్జనలు పడ్డాయి. ముఖ్యంగా డిఎంకే అధినేత స్టాలిన్తో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అటు సిపిఐ, సిపిఎం ఈరోజు ప్రత్యేకంగా ఉదయం ఒక సమావేశం నిర్వహించి ఒక ప్రక్కన డిఎంకే అధినేత స్టాలిన్ తమకి స్ఫూర్తి స్వేచ్ఛనిచ్చిన క్రమంలో, అంటే తమ నిర్ణయం టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి స్వచ్ఛందంగా ఈ పార్టీలు మద్దతు ఇవ్వాలనుకుంటే అని స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంతో ఆ పార్టీలు ఉదయం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ మీటింగ్ అనంతరం లెఫ్ట్ పార్టీలు టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్లుగా మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో టీవీకేతో పాటు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా అంగీకారం తెలిపింది. మూడు పార్టీలకి, వీసీకే, సిపిఐ, సిపిఎం మూడు పార్టీలకి తల 2 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో 6 స్థానాలు అటు నుంచి వచ్చాయి. ఇటు కాంగ్రెస్ 5 స్థానాలని బేషరతుగా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఈ కండిషనల్ యాక్సెప్టెన్స్తో 112కి మొదట టీవీకే మెజారిటీ చేరింది. తర్వాత ఇప్పుడు ఈ 6 సీట్లు కూడా తోడవడంతో 112 నుంచి 118కి మ్యాజిక్ ఫిగర్కి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో మరొకసారి ముచ్చటగా మూడోసారి గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ కలిసి 118 మంది పేర్లతో తన సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాల్సిందిగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజయ్ గవర్నర్ను కలవబోతున్నారు.